మరోవైపు కడియం శ్రీహరి రాకను స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిర పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 40 ఏళ్లు కాంగ్రెస్ని వ్యతిరేకించిన వ్యక్తిని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు తను ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడమ్మా. ఎన్టీఆర్ కూడా ఒక కమ్యూనిటీ పరంగా పైకి తీసుకురావాలని ఈయన లెక్చరర్ పనిచేసేవాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు. చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పొడిచి కేసీఆర్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ని వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తున్నాడు. రేపు రేవంత్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి 100% బీజేపీలోకి పోతాడు. ఇది ఆయన నైజం. కేవలం అధికారం కోసం తప్ప ఆయన ఇంకో ఆలోచన లేదు, ఆయన చేసేది లేదు. ఆయన బిడ్డ కోసము, ఫ్యూచర్ కోసము ఆయన ఇంత దిగజారుతనానికి వెళ్తున్నాడు. పార్టీలు మారడం ఆయనకు చాలా సులువైంది. మళ్ళీ మీదికే నేను చాలా నీతిమంతుని, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానని చెప్తున్నాడు. ఇన్ని పార్టీలు మారిన తర్వాత ఇంతమందిని వెన్నుపోటు పొడిచి కూడా ఇంకా నీతిమంతుని అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది?